శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం నమస్తే అన్న. అన్నగారు బాగున్నారా? బాగున్నాను. మొన్న రీసెంట్లీ ఒక 5 ప్లాట్ల మీద ఇల్లు కట్టిద్దామని మాతో వీడియో చేయించుకున్నారు. ఓకే, రెస్పాన్స్ ఏ విధంగా ఉందన్న దానికి? బాగుందన్న. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయింది. ఒకటి బుక్ అయింది, 4 అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి, నడుస్తున్నాయి ఇప్పుడైతే. చాలా బాగుందన్న. ఇప్పుడు కూడా మీరు ఏదైతే ఇప్పుడు చేయించుకుంటున్నారో బస్దిరి రోడ్కు పక్కన ఉన్నాం, 40 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉన్నాం, డైమెన్షన్ కూడా బాగున్నాయి. అంతకు మించి మీకు కన్స్ట్రక్షన్ బాగా నచ్చుతుంది అన్న. ఎందుకంటే ఇప్పటి వరకు మరొక 10 ఇల్లులు చేసాం ఇదే విధంగా, ఎక్కడ కూడా కస్టమర్తో నాకు మాట రాలేదు, మంచి సర్వీస్ ఇచ్చారు. నా ఆ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. అదే విధంగా ఈ ప్లాట్లో కూడా మనకు ఇల్లు కట్టడం జరుగుతుంది. మీకు గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్, G+1 అంటే G+1 కట్టియబడుతుంది. ఈ ప్లాట్ గురించి పూర్తి విషయాలు శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకునే ముందు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి లైక్ చేసి షేర్ చేయాలి మా యొక్క మనవి. ఇది ఒక ప్రమోషుడు కాబట్టి రెడ్డి గారి నెంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ ఉండవు. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. అందరికీ నమస్కారం, నేను మీ అంజయ్యను. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు మనం కడుతున్న ఈ ప్లాటు ఎన్ని గజాలు, ఏ లొకేషన్? ఇది సిఎన్ రెడ్డి నగర్ కాలనీ, సర్వే నెంబర్ 1316 అన్న. ఓకే, 3650 డైమెన్షన్, అంటే 36 డైమెన్షన్. డైమెన్షన్ ఈస్ట్ ఫేస్, 40 ఫీట్ల రోడ్. ఇప్పుడు 40 ఫీట్ల రోడ్, 40 ఫీట్ల రోడ్, మనకు బస్ రోడ్ దగ్గర రోడ్కు 4వ ప్లాట్. ఇది 4వ ప్లాట్. చాలా బాగుంది అన్న గారు. ఫుల్ LRS పేడ్ తోటి ఉన్నది ప్లాట్ కూడా. మనం గ్రౌండ్ అంటే గ్రౌండ్ కట్టిస్తాము, G+1 అంటే G+1 కట్టిస్తాము. ఇప్పుడు ఇది మన కొహెడలో ఉంది. ఈ కొహెడ అనేది రీసెంట్ అంటారు GHMC లో కలిసింది. అంతకుముందు మున్సిపాలిటీ ఉండే, ఇప్పుడు GHMC కలిసింది. ఇప్పుడు మన పెద్దంబర్పేట లక్కీ బేకరీ నుంచి ఎంత వస్తుంది? 5 వస్తుంది, 5 కిలోమీటర్స్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ORR సర్వీస్ రోడ్ ఉంది కదా, ఇటు ఎగ్జిట్ నెంబర్ 11 కు 12 మధ్యలో సర్వీస్ రోడ్, అక్కడ నుంచి ఎంత వస్తుంది? అది 1 కిలోమీటర్ వస్తుంది. అదే శ్రీ చైతన్య కాలేజ్ నుంచి 1.5 వస్తుంది. కానీ రోడ్ కనెక్టివిటీ బాగుంది అన్న. మీరు రన్నింగ్ రోడే చాలా రన్నింగ్ రోడ్ 4th ప్లాట్. ఓకే, చాలా రోడ్ కు మనకి ఎల్బీ నగర్ మెట్రో ఎంత వస్తుంది? ఇది 15 చేంజ్ వస్తుంది అన్న, 16 వస్తుంది హార్డ్లీ. హైదరాబాద్ బస్ స్టాండ్ 8 వస్తుంది. 8 వస్తుంది. ఏదైనా రోడ్డు కనెక్టివిటీ విషయంలో బాగున్నారు. ఇటు సాగర్ హైవే కానీ ఇటు విజయవాడ హైవే కానీ రెండింటికి మధ్యలో ఉంటుంది. చాలా చాలా బాగుందన్న. శ్రీనివాసరెడ్డి గారు, లొకేషన్ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. స్కూల్స్ ఏ విధంగా ఉన్నాయి మనకు చుట్టుపక్కల? స్కూళ్ళు లక్ష ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇక్కడ పక్కనే, నియర్ బై 1 కిలోమీటర్ బిలో ఉంటుంది. ఇక్కడ సంకీర్తి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా రీసెంట్లీ ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ అకాడమిక్ ఇయర్లో స్టార్ట్ చేస్తున్నారు దాన్ని. మళ్ళీ శ్రీ చైతన్య కాలేజ్ ఉంది, 2 నారాయణ కాలేజీలు ఉన్నాయి. ఇబ్బంది లేదు, చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు మనం ఈ ప్లాట్ గురించి మాట్లాడుకుందామన్నా. 36x50 డైమెన్షన్స్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఫుల్ LRS పేడ్ తో కట్టిస్తారు, 40 ఫీట్ల రోడ్ ఫేసింగ్ తోని. ఓకే అన్నగారు, ఇప్పుడు ఇది గ్రౌండ్ ఫ్లోర్ కడితే ఎంత, G+1 కడితే ఎంత? గ్రౌండ్ అయితే 98 lakhs చేస్తున్నామన్నా, G+1 అయితే 128. అయితే ఇప్పుడు 3 BHKనా? వాళ్ళు ప్లాన్ ఎట్లా ఇచ్చినా సరే, వాళ్ళు 2 BHK అయినా పర్లేదు, వాళ్ళు 3 BHK అయినా పర్లేదు, వాళ్ళు ఎట్లా చేయమంటే అట్లా చేసిస్తాం మనం. ఒకవేళ G+1 ఉంటే మాత్రం కింద విశాలమైన ఒక బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇస్తాము, పైన ట్రిపుల్ బెడ్రూమ్. లేదంటే వాళ్ళకి షట్టర్ కావాలంటే షట్టర్ కూడా ఆప్షన్ ఇవ్వచ్చు. దగ్గర 40 ఫీట్ల రోడ్ కమర్షియల్. ఇప్పుడు ZP రోడ్కు నీకు 4th ప్లాట్ ఇది. ఓకే అన్న గారు, ఇప్పుడు ఓకే అనుకున్నారు అనుకో, G+1 కట్టినా గ్రౌండ్ కట్టినా కానీ మనకు దీంట్లో కన్స్ట్రక్షన్లో ఎలాంటి మెటీరియల్ వాడతారు, దానికి మీరు ఏ విధంగా మీరు నమ్మకం ఇస్తారు వాళ్ళకు? మనం ఇంతకుముందు ఇక్కడ ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి, మీరు లాస్ట్ మంత్ చేసిర్రు, అవి వచ్చి చూసుకోవచ్చు వాళ్ళు. మనం ఎలా చేస్తున్నాము, ఆల్రెడీ బుక్ అయినాయి, అవి బుక్ అయినాయి కూడా చూసుకోవచ్చు. అంటే రాతపూర్వకంగా ఏమైనా పేపర్ MVO ఇస్తాం మనము, లెటర్ రాసుకుంటారు, లెటర్ ఇస్తాం. అది 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిస్తాం. వాళ్ళకి ఏమేమి కావాలనో మనం ఏమి ఇస్తున్నాం అనేది కూడా దాంట్లో మొత్తం మెన్షన్ చేసి ఇచ్చేస్తాం. బస్ ఈవెన్ శాండ్ తో సహా ఏం వాడుతున్నాము, ఏం కదా ప్రతి ఒక్కటి అందులో మీరు పొందుపరుస్తారు. దాని ప్రకారంగా ముందుకెళ్తాం. వాళ్ళ ప్లాన్ అయినా పర్లేదు, మన ప్లాన్ గీసి ఏమన్నా వాళ్ళకి నచ్చితే మనదైనా కట్టేయాలి. అదే ఎవరన్నా ఇప్పుడు ఏమైతుంది సార్, ఇల్లు కట్టుకున్నానన్న వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. వాళ్ళ ఆలోచన తగ్గట్టు కూడా మీరు ఎలివేషన్ కానీ ఇప్పుడు ముందు కాబట్టి వాళ్ళ ప్లాన్ అంటే వాళ్ళ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. వాస్తవం అంటే ఇదైతే కరెక్ట్. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఉన్నది కాబట్టి ఎలాంటి మీకు వాస్తు ప్రకారంగా ఎలా వస్తారు? వాస్తు 100% వాస్తుకు కడతామన్నా. ఎందుకంటే మేము కట్టామేది కాబట్టి ఇక వాస్తు కింద మీద ఉంటే మనకు మళ్ళీ అమ్మలేం కదా, ఎవరైనా తీసుకొచ్చి చూపించుకోవచ్చు. ఓకే గారు, టైటిల్ విషయంలో ఎలాంటి లేవు కదా? మొత్తం ఇళ్ళలో ఉంది కానీ కంప్లీట్ మీకు చూడండి, మొత్తం ఇళ్ళలోనే ఉంది. ఇళ్ళ మధ్యలో 40 ఫీట్ రోడ్ ఇటు ఉన్నది, ముందు మనకు వాకబుల్ డిస్టెన్స్ లోనే బస్ రోడ్ ZP రోడ్ ఉన్నది. చాలా బాగుంది అన్న గారు. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకు కన్స్ట్రక్షన్కి ఎంత టైం పడుతుంది, G+1కి ఎంత టైం పడుతుంది? గ్రౌండ్ అయితే 6 months అవుతుంది అన్న, G+1 అయితే 8 months అవుతుంది. ఓకే అన్న. ఓకే, ఇప్పుడు
వర్క్ జరిగేటప్పుడు ప్రతి విషయంలో మీరు వాళ్ళకు సహాయ వాళ్ళు వచ్చి చూసుకోవచ్చు. మేమే ఇక రెగ్యులర్గా మేము ఈయనే ఉంటామన్నా వర్క్ నడిచినంతసేపు ఇక్కడనే ఉంటాం మేము. ఏదైనా కన్స్ట్రక్షన్ అసలు ఎలాంటి అజాగ్రత్త చేయరు. అలాంటి ఇబ్బంది లేదు. మెటీరియల్ ఏం వాడతారన్న అంతగా? మెటీరియల్ శాండ్ వాడతాము, నీకు స్టీలు రాధా వాడతాం, జయరాజు రాధా వాడతాం, సిమెంట్ మొత్తం ఆర్సీసీ వర్క్ అంతా అల్ట్రాటెక్ వాడతామన్నా, మిగతా సాగర్ రామ్కో. ఓకే, మనకు ప్లంబర్ ఐటమ్ ఏం వాడతాము? ప్లంబర్ ఆశీర్వాద్ వాడతామన్నా. ఓకే, ఏదైనా కన్స్ట్రక్షన్లో అజాగ్రత్త చేయరు. లేదు, ఇప్పటి వరకు అయితే మీరు కట్టినవి అయితే నాకు తెలిసి ఎందుకు కొత్తగా చూసే వారి కోసం ఇవన్నీ అడుగుతున్నాను గారు. చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్క విషయం చాలా అద్భుతంగా అందించారు. ఫ్రెండ్స్, గ్రౌండ్ ఫ్లోర్ అయితే మాత్రం మీకు 98 లక్షల రూపాయలు మాత్రమే. మీరు 2 BHK అంటే 2 BHK, 3 BHK అంటే 3 BHK మీకు నచ్చిన విధంగా కట్టేయడం జరుగుతుంది. అదేవిధంగా G+1 కావలిస్తే మాత్రము 1,28,00,000 చెప్తున్నారు. ఈ ఫైనల్ రేట్ కాదు, ఈ రేట్లు కూడా మనకు మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా మనము అన్నగారితో చాలా వీడియోలు చేయడం జరిగింది ఇదే కోహెడలో. ఇప్పుడు కూడా రన్నింగ్లో నడుస్తున్నాయి. కన్స్ట్రక్షన్ విషయంలో ఎలాంటి అజాగ్రత్త చేయడు, 100% మీకు సర్వీస్ ఇస్తాడు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ ప్లాట్ లొకేషన్ రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా సందేహాలు పడితే శ్రీనివాస్ రెడ్డి గారి నెంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినైతే లైవ్లో ప్రతి ఒక్కటి వివరంగా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా పైన కనపడుతున్న శ్రీనివాస్ రెడ్డి గారికి ఫోన్ చేయగల మా యొక్క మనవి. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీ ఇదే విధంగా మొత్తం ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం లైక్ మాత్రమే. మరొక అందమైన వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు. సదా మీ సేవలో అంజయ్య.